మాతృదేవోభవ. అమ్మయటంచు బల్కగనే ఆవిరియైసను నీ హృదంతరంబు. అమ్మయటంచు బల్కగనే ఆవిరియైసను నీ హృదంతరంబు. ఎమ్మియి చూచినన్ పలుకులేమియుతోపవు చిత్తమందు. ధర్మములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకున్ తముల రీతి. ధర్మములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకున్ తముల రీతి. అమ్మయన దైవము దైవము దైవమేయగున్. అమ్మయన దైవము దైవము దైవమేయగున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 646వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పిట్టనై ఎగరన గుట్టు రెక్కలు విప్పి తొలి మబ్బు కిరణాల వెలుగులందు. సముద్ర తీరానికి బయలుదేరే ముందు కవి దారిలో ఉదయకాలపు దృశ్యాలు వర్ణిస్తున్నాడు. లేవగానే కనిపించినవి. పిట్టనై ఎగరన గుట్టు రెక్కలు విప్పి తొలి మబ్బు కిరణాల వెలుగులందు. పువ్వునై విరియన ప్రొద్దు ముద్దులలోన వెచ్చవెచ్చని ప్రేమ వీధులందు. కాల్వనై పారన కాల ప్రవాహాన ఎదురీదు వీరుల ఈత కొరకు. రాగమై సాగన రసరాజ్య వీధిలో. రాగమై సాగన రసరాజ్య వీధిలో. కవిలోకమునకెల్ల కన్నుకుట్ట ఉదయకాలాన నడకలో ఊరు దాటి. ప్రకృతి పలకరింపులకెల్ల బదులు సంగి తలపులో స్నానముంజేసి తలుపు తీసి సాగిపోవనా సాగర సార్ద్రతటికి. సాగిపోవనా సాగర సార్ద్రతటికి. కాలప్రవాహంలో ఎదురీదేవీరుల ఈత కోసమండి. కాలప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళ కోసం కాదు. మనం ఎదురీదాలి. ఇది కలియుగం, పాపాత్ములు ఇలాగే ఉంటారు, ఇంతే అని ముడుచుకుపోవడం కాదు. నేనెందుకు ఉండాలి? ఎంత పాపాత్ములుంటే నేనెందుకు పుణ్యాత్ముని కాకూడదు? ఎవరో చెడ్డ పనులు చేయొచ్చు, ఎవరో దుర్మార్గాలు చేయొచ్చు. అవన్నీ మనం చేయాలని లేదుగా. మనం చేయకుండా ఉండొచ్చుగా. నువ్వు చేస్తే గాని, లేకపోతే చంపేస్తాను నువ్వు చేస్తే గాని ఊరుకో అని ఎవరన్నా అన్నారా? లేదే. మనమే తప్పించుకుంటున్నాం చాలా భాగం. అందుకే కాలప్రవాహంలో ఎదురీదేవీరులకి స్వాగతం చెబుతున్నాడు కవి. కొట్టుకుపోయేవాళ్ళు నాకెందుకయ్యా. రాగమై సాగన రసరాజ్య వీధిలో. కవిలోకమునకెల్ల కన్నుకుట్ట. కవి అంటే రసం, రసరాజ్యం. రసో వై సహ రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. రంజనీరమణీరస్య రణత్కింకిణి మేఖల. రంజనీరమణీరస్య రణత్కింకిణి మేఖల. అరస్య అంటే అర్థం అది రసస్వరూపం భగవంతుడు. రసో వై సహ. కావ్యంలో రసాన్ని ఒక తారాస్థాయికి తీసుకెళితే ఆ తత్వం అనుభూతికి వస్తే భగవత్తత్వం అదే. ఒక తన్మయ స్థితి, ఒక ఏకాగ్రతా స్థితి. అదే కవిని ఋషిని చేస్తుంది. ఋషిని కవిని కూడా చేస్తుంది. కవిత్వం చివరికి ఋషిత్వానికి దారి చూపించాలి. ఋషి అయ్యాక మళ్ళీ కావ్యం రాయొచ్చు. వాల్మీకి అలాగే చేశాడు. కవిత్వానికి ఋషిత్వానికి పెద్ద భేదం లేదు. అందుకే నా ఋషి కొరితే కావ్యం అన్నారు. ఋషి కానివాడు కవి కాలేడు అన్నారు. కవి అయినట్టు నటించవచ్చు, 16 పుస్తకాలు ఇచ్చు. ఆయన కవి కూడా కాదు, ఎందుకంటే ఋషి కాదు కాబట్టి. కాలప్రవాహాన ఎదురీదు వీరుల ఈత కొరకు. రసరాజ్య వీధిలో రాగమై సాగన. ఆ రసరాజ్యంలో ఒక కొత్త రాగంగా నా కావ్యం పల్లవించాలి, నా కావ్యం వినిపించాలి. కవులన్న ప్రతి వాళ్ళం ఇలా ఆలోచించాలి. రాసిందే రాయడం, పాడిందే పాడడం. పుష్కరాలు వస్తున్నాయి కదండి, పుష్కరాల గురించి పుస్తకాలు వేసుకుంటూ అమ్ముడవుతాయి. దరిద్రపు ఆలోచన ఇది. పుష్కరాలు అమ్మడానికి మన పుస్తకాలు అది సాహిత్యం కాదు, అది చిల్లర కొట్టు సాహిత్యం. అది అమ్మకం కోసం, అది నమ్మకం కోసం కాదు. ఆ పుస్తకాలు కొనేవాళ్ళని కూడా మీరు చూడండి. ఇంతవరకు వచ్చాం కదా కొందాం, 20 రూపాయలుగా.
ఏదో ఎవరెవరు చదువుతారు, లేకపోతే ఇంట్లో ఉంటుంది. ఇదే ఆలోచన అండి. ఇలా పుస్తకాలు కొని అలా ఊరికి అట్టిపెట్టడానికి అలవాటు పడిన వాళ్ళు పెద్ద పుస్తకాలు, గొప్ప పుస్తకాలు కూడా అలాగే అట్టిపెడతారు, ఎప్పటికీ చదవరు. చాలామంది ఇళ్లలో మనం చూస్తాం, ఆ అరల నిండా బ్రహ్మాండమైన లావు పుస్తకాలైనా ఉంటాయి, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు. ఐ హ్యావ్ ఎ గుడ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. ఇందుకు ఇంగ్లీష్ మాటలు పని లేక గుడ్ కలెక్షన్ దేనికి? నో కరెక్షన్ ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ కరప్షన్. ఇంగ్లీష్కు మన్నించండి, అవినీతి కాబట్టి మాట్లాడే. అవినీతికి తగిన భాష ఇంగ్లీషు వాళ్ళు వచ్చాక, ఇంగ్లీష్ మీడియం చదువులు పెరిగాక అవినీతి ఎక్కువైంది. తెలుగు మాధ్యమం, సంస్కృతం నేర్చుకున్నప్పుడు అవినీతి ఎక్కువ లేదు, ధర్మం గురించి చెబుతాయి. అందుకని అవినీతికి ఇంగ్లీష్ వాడాలి. ఎందుకు ఈ కలెక్షన్? మనం చదవం దానికి. ఊరికే అలా ఉండడం, అలాగా దులుపుకోవడం దండగా. చాలామంది మనం గొప్ప పుస్తకాలు కూడా అలాగే చేస్తాం. అసలు చదివితే చదవాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి, అనవసరం అనుకుంటే వెంటనే చదువుతాం. వెంటనే ఇచ్చేయడం కాదు, మళ్ళీ చదవాలి. అంత తీవ్రంగా ఆలోచించాలి పుస్తకం గురించి, అప్పుడే పరిజ్ఞానం వస్తుంది. ఏ గురువులు అవసరం లేకుండా మన జీవితాన్ని ఆ పుస్తకం నడిపిస్తుంది. అంత గొప్పది విద్య. అందుకని ఒక రసరాజ్యం అండి కవిత్వం అంటే. ఆ రసరాజ్యంలో నేను కొత్త రాగమే పల్లవించాలంటే కొత్తదనం ఉంటేనే కవిత్వం చెప్పాలి, లేదా చెప్పద్దు. విషయం ఏది అనేది ప్రధానం కాదు, రసమయంగా, కొత్తగా, ఆధునిక కాలానికి తగినట్టుగా మనం చెప్పగలమా లేదా? లేకపోతే మనం రాయొద్దు, రాసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాసుకుంటారు. అంతేగాని ఇప్పుడు ఈ పుస్తకాలు ఎక్కువ చదువుతున్నారు కాబట్టి ఇలాంటి కూడా రాసేద్దాం, మళ్ళీ రామాయణం, మళ్ళీ భారతం, ఒక 100 మంది రాస్తున్నారు, ఎవరు చదువుతున్నారో తెలియదు. ఇవన్నీ ఈ కొత్త ఆలోచన రాగమై సాగన అంటే. ఉదయకాలాన నడకలో ఊరు దాటి, పొద్దునే మామూలుగా అర్థం చెప్పుకుందాం ముందు, పొద్దునే నడక కవికి అలవాటు, అందుకని అలా ఊరు దాటే వరకు సరదాగా వెళ్ళాడు. ఈ దృశ్యాలన్నీ చూశాడు. ప్రకృతి పలకరింపులకెల్ల బదుల సంగి, ప్రకృతి పలకరింపులు, నేచర్ కాల్స్ అంటూ ఉంటాం సరదాగా మనం, కాలకృత్యాలు సహా రకరకాలన్నీ. తలుపులో స్నానం చేశాడు, తలుపు తీసి ఇంటి తలుపు తీశాడు, సింహద్వారం. సాగిపోవనా సాగర సార్ద్రతటికి, సాగరం సార్ద్రతటి అంటే ఆర్ద్రమైనటువంటి తీరం. ఎందుకంటే సముద్ర తీరం, జలతీరం ఎలా ఉంటుంది? తొందరగా వెళదాం అనుకోండి. ఎందుకంటే నిన్న తరంగం తపస్సు చూశాడు, దాన్ని పిచ్చుగూళ్ళలో అట్టిపట్టు వచ్చాడు. పిచ్చుగూళ్ళలో ఇంకా తపస్సు చేస్తుందా చూడాలి, ఏం చేస్తుందో. కొంప తీసి వెళ్ళిపోయిందో, నేను రావట్లేదు, ఆలస్యమైందని సముద్రంలో కలిసిపోయిందేమో. మళ్ళీ నాకు ఈ కథలన్నీ ఎవరు చెప్తారు? పోనీ రాత్రి అక్కడే పడుకుని తరంగాన్ని కాపాడదామంటే ఇంట్లో పెద్ద తరంగం, ఇంట్లో సముద్రం ఉంది, ఇక్కడ ఈ సముద్రం ఎలాగ అని చెప్పి అతను కంగారు పడుతున్నాము. చూడాలి పిచ్చుగూట్లో తపస్సు చేస్తుందేమో, ఇంకా వెరుమొహం వెరుకుంక, దానికి ఏదైనా పట్టుకెళ్ళాలి పెట్టడానికి అని అంటున్నాడు. ఇక్కడే తాత్వికమైన అర్థం. ఉదయకాలాన నడకలో ఊరు దాటి. మన వాస్తుశాస్త్రం ప్రకారం ప్రయాణానికి సంబంధించి కూడా తూర్పుగా బయలుదేరమంటారు. అందులో ఉదయం ప్రయాణం చేసేవాళ్ళు తూర్పుగా బయలుదేరడం ఎందుకు అంటే, ఆ ప్రాచీన కాలంలో అందరూ నడిచే వెళ్ళేవారు సుమారుగా, మహా అయితే బళ్ళు, అంతకుమించి ఎద్దుబండి తప్పితే ఏముంది. అప్పుడు వెడుతున్న కొద్దీ వెలుతురు వస్తుంది, తూర్పుగా వస్తే ప్రయాణం సుఖంగా సాగుతుంది. ఇవాళ అంత చేదస్తంగా ఆలోచించక్కల్లా, తూర్పుగా బయలుదేరితే శుభమని కాదు, సౌకర్యం కోసం చెబుతారు ఇవి, అది శుభమని చెప్పారు. ఎందుకని ఇలా తూర్పుగా బయలుదేరగానే తూర్పున ముక్కోటి దేవతలు వచ్చి నీకు అభయం ఇస్తారు అని ఎక్కడ అనరు. ఇటువంటి పిచ్చి నమ్మకాలు బాగా ప్రచారం చేస్తే మూర్ఖులు అవుతారు జనం. దేవతలు లేరని కాదు, ఉంటారు. దేవతలు లేకపోవడం ఏంటి? దివిస్థితాహ దేవతాహ. దేవత శబ్దానికి వ్యుత్పత్తి తెలిస్తే దేవతలు ఎక్కడున్నారో చూపించవచ్చు, చెప్పడం కాదు. దివిస్థితాహ దేవతాహ, అది దేవతలు. గాలి ఒక దేవత, నీరు ఒక దేవత, మేఘం ఒక దేవత. దేవతలు ఎక్కడ లేరండి, దేవతలు స్పష్టంగా కనపడుతున్నారండి. మనం వాళ్ళని దేవతలుగా భావిస్తే కదా వాళ్ళకు కూడా మనకు మళ్ళీ కాళ్ళు, చేతులు, ముక్కు, మూతి పెట్టేసి, చేతిలో ఓ పువ్వు, చేతిలో ఓ శంకరం పెట్టేసి దేవతలు అంటే కనపడరు. మరి వాయు దేవుడు అంటే వాయువుని అలా కాపాడమని అర్థం. అందుకని వాయుదేవుడికి ఓ విగ్రహం పెట్టి వాయుదేవుడు మన్ని కాపాడుతాడు, వాయువుకు ఓ వ్రతం. అప్పుడు నమ్మకాలు పెరుగుతాయి. ఇది మతం కాదండి. మొత్తం ఆకాశంలో ఉండే శక్తులన్నింటినీ మొత్తం విగ్రహాల పాలు చేశాం మనం. చివరికి విగ్రహాన్ని కూడా భగవంతుడిగా చూడవయ్యా అంటే భగవంతుడినే విగ్రహం చేసేసాం మనం, అంతకుమించి చూడలేకపోతున్నాం. ఆ ధోరణిలో మార్పు రావాలి. తూర్పుగా బయలుదేరడం ఎందుకు చెప్పారు అంటే, సూర్యకిరణాలు ఎదురుగా పడతాయి, పెడుతున్న కొద్దీ ప్రయాణం సుఖంగా సాగుతుంది, వెలుతురు వస్తుంది, దారి చూపిస్తూ ఉంటాడు సూర్యుడు, ఒక చైతన్య శక్తి వస్తుంది మనలోకి. అందుకని చెప్పారు. ఇవాళ బస్సులు, విమానాలు వచ్చాక తూర్పు పడమరంటే అలాగే విమానాశ్రయం ఎటు ఉంటే అటు వెళ్ళాలి గారేసుకొని.
అంతేగాని నువ్వు శంషాబాద్ ఇటున్నా సరే నేను తూర్పుగానే పెడతానంటే గోతులో పడతా వెళ్ళి. అందుకే శాస్త్రాలు ధర్మాలు కాలానుగుణంగా మార్చుకోవడం అంటే ముందు మన బుద్ధి మార్చుకోవాలి. వీటి వల్ల శుభాలు అశుభాలు జరగవండి. అవి సౌకర్యాలు అసౌకర్యాలకు సంబంధించిన విషయాలు. సరిపోతుంది అక్కడికి. అది తాత్వికం. తర్వాత ప్రకృతి పలకరింపులకెల్ల బదుల సంగి. కేవలం భౌతికం కాదు ఇది. పువ్వు మనని పలకరిస్తుంది. ఆకులు, పువ్వులు, నదులు, తరంగాలు, మబ్బులు, ఆకాశం అన్నీ పలకరిస్తాయి. అంటే ప్రకృతి తత్వాన్ని గ్రహించాలి. ప్రకృతిలో త్రిగుణాలు ఉంటాయి, సత్వరజస్తమో గుణాలు. ప్రతి క్షణం ఒక్కోసారి సాత్వికంగా ఉంటుంది ప్రకృతి, తుఫాను వచ్చే ముందు రెచ్చిపోతుంది తమో గుణంతో. ఒక్కోసారి రజోగుణంతో ఉండి విపరీతంగా పువ్వులు కాయలు వస్తాయి. ఈ గుణాలు ప్రకృతిలో ఉన్నట్టే నాలో కూడా ఉన్నాయి కదా అని ప్రకృతి తత్వాన్ని గ్రహించుకుంటే ఎప్పుడు సత్వగుణం పైన ఉండాలో, ఎప్పుడు రజోగుణం పైకి రావాలో, ఎప్పుడు తమో గుణం పైకి రావాలో మనమే నిర్ణయించుకుంటాం. జడలో 3 పాయలు ఉంటాయి. 3 పాయలు అంటే త్రిగుణాలు. గుణం అంటే పాయ కూడా, తాడు, దారం, పోగు, జడ, పాయ అన్నీ వస్తాయి గుణం అంటే. త్రిగుణములు 3 పాయలు ఆడవాళ్ళు వేసుకునే జడలో గమనించండి. ఎప్పుడు 3 పాయలతో జడ వేస్తారు, కానీ 2 పైకి కనబడతాయి, ఒకటి కిందకు ఉంటుంది. అలాగే 3 గుణాల్లో ఏవి 2 ఎక్కువ ప్రాధాన్యం ఉండాలో, ప్రాధాన్యం వహించాలో అవి పైకి రావాలి. అందులోనూ ఒకటి స్పష్టంగా ఉండాలి, కొన్ని కిందకి వెళ్ళిపోతూ ఉండాలి. సందర్భాన్ని బట్టి గుణాలు పైకి రావాలి. కోప్పడవలసిన చోట కోప్పడాలి, అది రజోగుణం. నిద్రపోవలసిన చోట శుభ్రంగా రాత్రి 10ంటికి పడుకోవాలి, తమో గుణం. నాకు తమో గుణం వద్దని చెప్పారు, నిద్రపోవాలంటే వ్యాధులు వస్తాయి, అన్నం అరగదు. తమో గుణం అవసరం, నిద్రపోయేటప్పుడు అవసరం. పొద్దున్న 9 వరకు పడుకుని నేను తమో గుణాన్ని పోషిస్తున్నానంటే ఇంక పోషించేందుకు ఎవరు ఉండరు అక్కడ. 6ంటికి 5ంటికి లేవాలి. ఇదే ఆ గుణాలను సమపాళ్లలో కలుపుకుంటే జీవితం బాగుంటుంది. అందుకే జడ చక్కగా 3 పాయలుగా ఇలా అల్లుకోగలిగితే జడలా అల్లుకోవచ్చు జీవితాన్ని, లేదా చింపిరి చుట్టూ వేసు తిరగచ్చు. అదే సందర్భం. అందుకని ప్రకృతి పలకరింపులకు బదులు సంగడం అంటే ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకోవడం. ప్రతి మొక్క, ప్రతి పువ్వు, ప్రతి ఆకు, ప్రతి చెట్టు, ప్రతి నీటి బిందువు, ప్రతి గాలి వీచిక మనకి ఏం చెబుతుందో తెలుసుకోవడం, దాని నుంచి ఏం గ్రహించాలో అది గ్రహించడం. దత్తాత్రేయ చరిత్రలో దత్తాత్రేయుడు సాక్షాత్తు 24 గురువులను చెబుతాడు, 24 మంది గురువులను చెబుతాడు. అందులో పావులు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, పెట్టలు ఉన్నాయి. మనుషులు ఒకటేనా? భూమి నుంచి నేను ఇది గ్రహించానంటాడు, అన్నిటి నుంచి. అలా ప్రకృతి నుంచి గ్రహించాలి. తలపులో స్నానము చేసి, బయటి స్నానాలు ఎన్ని చేసినా ఒకటే, లోపల స్నానం చేయాలి. శరీరమలత్యాగాత్ నరో భవతి నిర్మల మానసేతు మలే త్యక్తే తతో భవతి నిర్మల. శరీర మాలిన్యాన్ని పోగొట్టేది సరైన స్నానం కాదయ్యా, ఎన్నిసార్లు చేసినా ఒకటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మనోమాలిన్యం, రాగద్వేషాలు, కామం, క్రోధం, లోభం, మోహం ఎక్కడున్నాయో అవి పోగొట్టుకోవాలి. అదే తలపులో స్నానము చేసి తలుపు తీసి సాగిపోవన సాగర సార్ద్రతటికి. సాగర తీరంలో రసార్ద్రమైన ఆ ప్రదేశానికి నేను వెడతానని కవి వెళ్ళేసరికి ఆ పిచ్చు గూట్లో ఉండిపోయిందండి తరంగం. పాపం ఎక్కడికి వెళ్ళా, కవి కోసం చూస్తుంది, మమకారం పెరిగింది దానికి. వస్తాడు పాపం నా కోసం, ఏదో చెబుతాను అనుకుని నిన్న మధ్యలో ఆపేశాను, భారత యుద్ధం చెబుతూ ఆపేశాను. తర్వాత విషయాలు అడుగుతాడు, మళ్ళీ వదలడు. అందులో తెలుగువాడు, పూర్తిగా కథ అయితే కానీ లేవడం. అందుకని పాపం ఆ తరంగం చూస్తోందని ఈయనకేం తెలుసు, తపస్సులోనే ఉందనుకుని అంటున్నాడు ఆయన. ఆశ్చర్యం. అయ్యి బాబు, పిచ్చుగూడుకి ఇంత యోగం పట్టేసింది. ఒక మహర్షి తపస్సు చేసి ఆశ్రమం అయిపోయింది పిచ్చుగూడు. అలిబిలి రేణువులు కలిసి ఆకృతిని. మహత్తరమైన జీవితాన్ని ఎంత తేలిగ్గా నిర్మాణం చేసుకోవచ్చో కవి ఇక్కడ చెబుతున్నాడు. యువతరం గమనించండి. గొప్ప జీవితం మన చేతుల్లో ఉంది, మన చేతుల్లో నిర్మాణంలో ఉంది. అదృష్టం చేతుల్లో లేదు, మీ చేతుల్లో ఉంది. మీ చేతులు దలుచుకుంటే అదృష్టాన్ని కిందికి తీసుకొస్తాయి. మనం కష్టపడడంలో ఉంది, మనం చైతన్యంతో స్పందించడంలో ఉంది మన అదృష్టం అంతా. ఎంత తేలికైనటువంటి విషయాల్లోంచి కూడా ఎంత మహత్తరమైన విషయాలైనా తీసుకురావచ్చు. చెత్తలోంచి సంగీత వాయిద్యాలు పుట్టించారు. ఏమో ఇచ్చిన ఆంధ్రజ్యోతిని ఏబిఎన్లోనూ చూపించారు. చెత్త వస్తువులు, పారేసిన వస్తువుల్లోంచి, చెత్తలోంచి విద్యుత్తు పుట్టిస్తున్నారు. ఎలక్ట్రానిక్ చెత్త నుంచి రకరకాల వస్తువులు తయారు చేస్తున్నారు. అది నేర్చుకోగలిగితే ప్రపంచంలో పనికిరాని పదార్థం ఉంటుందా? అన్నీ పునర్నిర్మాణమే, సృష్టి కూడా పునర్నిర్మాణమే కదా. వేదమే చెప్పింది, ధాత యథాపూర్వమకల్పయతు.
బ్రహ్మదేవుడు ఈ సృష్టిని పునర్నిర్మాణం చేశాడని చెప్పి. రీసైక్లింగ్, పునర్నిర్మాణమే. పునర్నిర్మాణం భారతీయులకు ఒకరు నేర్పక్కల్లా, భారతీయుల నుంచి ఇతరులు నేర్చుకోవాలి. ఎందుకంటే మన సంస్కృతిలో మొదటి నుంచి ఉంది అది. ఓ చీర కట్టుకుంటారు, కాస్త ఏదో కొంచెం నలిగిపోయింది, చినుగు పట్టింది అంటే దాన్ని గుమ్మానికి తెర కింద వాడతారు. ఇంకా బాగులేదంటే తలగడా గలేబి కింద వాడతారు. ఇంకా ఏదో మొక్కలు ఏంటంటే అటువంటి 10 మొక్కలు కలిపి బొంత కింద కుట్టేసేవాడు. బొంత 10 మంది పడుకోవచ్చు. ఇదేంటి పునర్నిర్మాణం? ఇంకా దేనికి పనికిరాదంటే చివరికి భోగిమంటల్లో పారేసేవారు. దానికి పనికొచ్చిందిగా ఇంధనంగా. అంచేత వస్తువులు ఊరికే చెత్త కింద బయట పారేయడం, చెత్త పుట్టలు పెంచడం, ఆకుపచ్చ పుట్ట అనడం, నీలం పుచ్చ అనడం, ఎర్ర పుట్ట అనడం, దానికి ఒక పెద్ద బండి లేదా వాడుకో మళ్ళీ ఓ లారీ, ఇవన్నీ లేవండి పూర్వం. మనుషులు పునర్నిర్మాణం చేసేవారు. పునర్నిర్మాణం చేసే వస్తువు సామగ్రినే వాడేవారు. అప్పుడు చెత్త పెరగలేదు. మనుషుల మనస్సుల్లో కూడా చెత్త పెరగల. ఇవాళ చెత్తను ఏం చేయాలనేది పెద్ద ఆలోచన అయిపోయింది. ఇవాళ వేస్ట్ మేనేజ్మెంట్ అదో పెద్ద టేస్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది. ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి అంటే మనమే. ఆశ్చర్యపోతున్నాడు కవి. ఈ పిచ్చుగూడేమిటి, ఈ అలకి తపోవనం కావడం ఏమిటి? అలిబిలి రేణువుల్ గలసి ఆకృతిని పరాయి కాళ్లపై నిలిచి క్షణంబులోన ధరణీగతమయ్యడు పిచ్చిగూళ్లకు. అలిబిలి రేణువుల్ గలసి ఆకృతిని పరాయి కాళ్లపై నిలిచి క్షణంబులోన ధరణీగతమయ్యడు పిచ్చిగూళ్లకు. ఈ అలల తపోవనంబుల గుణం తటి భాగ్యము గల్గే. ఈ అలల తపోవనంబుల గుణం తటి భాగ్యము గల్గే. మేనిలో పులకలు రేగి తీరము ప్రపూత భగీరథ యత్న సారమౌ. మేనిలో పులకలు రేగి తీరము ప్రపూత భగీరథ యత్న సారమౌ. ఏమిటి పిచ్చుగూడు ఎలా తయారైంది అసలు? అలిపిలి రేణువులు కలిసి ఆకృతిని ఏవో అలా అలా ఇసుక రేణువులు అన్ని కలిపి ఇలా అంటే ఓ గూడు వచ్చింది. పరాయి కాళ్లపై నిలిచి, దీనికి సొంత కాళ్ళ మీద నిలబడే యోగం లేదు. ఎవరో కాళ్ళడ్డం పడితే పిచ్చుగూడు ఉంటుంది, కాలు తీస్తే పడిపోతుంది. కొంతమంది జీవితాలంతే పరాయి కాళ్ళ మీద నిలబడతారు. పిచ్చుగూడు లాంటి జీవితాలు అవి. ఇసగూడు ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నిజానికి ఇది పిచ్చుకు కట్టిన గూడు కొంతకాలం ఉంటుంది. ఇసగూడు ఆ మాత్రం కూడా ఉండదుగా. కానీ వీటిని పిచ్చుగూడు అనే అంటారు. ఆకారం అలా ఉంటుంది కాబట్టి. అలిబిలి రేణువులు కలిసి ఆకృతినీయ పరాయి కాళ్లపై నిలిచి క్షణంబులోన ధరణీగతమయ్యడు పిచ్చిగూళ్లకు. ఒక క్షణంలో మళ్ళీ కూలిపోతే ఇసుకలో కలిసిపోవడమే కదా. వీటికి ఈ కాశ్యపట్లోన ఎంత యోగం పట్టింది? ఈ అలల తపోవనంబుల గుణం తటి భాగ్యము గల్గే. అబ్బా, ఈ అల, ఈ తరంగం అనేటువంటి ఋషికి తపోవనం అయిపోయింది ఏకంగా. అంటే మన జీవితం క్షణమే ఉండొచ్చు, పరాయి కాళ్ళ మీదే నిలబడచ్చు, మనకు ఆధారం లేకపోవచ్చు. కానీ ఆ బతికినంత కాలం మనం ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తే చాలు. ఎవరికైనా ఏదైనా చేద్దామని ప్రయత్నం చేస్తే చాలు. పరోపకారార్థం ఇదం శరీరం అంటే అర్థం. ఎంతకాలం ఉందామనేది పెద్ద విషయం కాదు. ఇక్కడ పిచ్చుగూడు ఎక్కువ కాలం ఉండదు, ఇసగూడు అసలే ఉండదు. పిచ్చుగూడు కూడా చెట్టు మీద ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇక్కడ అసలు ఉండదు. కానీ ఈ లోపు ఆ అలకి తపోవనం కాగలిగింది. మన జీవితాన్ని, 100 ఏళ్ల జీవితాన్ని, కనీసం 80 ఏళ్ల జీవితాన్ని అలా తపోవనం ఎందుకు చేసుకోలేకపోతున్నామండి? తప్పించిపోతున్నాం. ఇన్నేళ్ల జీవితాన్ని చేసుకోలేమా? అన్ని నిమిషాల జీవితాన్ని తపోవనం చేసుకుంది. అది సారాంశం కవిత్వం ద్వారా. అలిబిలి రేణువుల్ గలసి ఆకృతిని పరాయి కాళ్లపై నిలిచి క్షణంబులోన ధరణీగతమయ్యడు పిచ్చిగూళ్లకు. ఈ అలల తపోవనంబుల గుణం తటి భాగ్యము గల్గి. మేనిలో పులకలు రేగి తీరము ప్రపూత భగీరథ యత్న సారమౌ. సాధారణంగా తపస్సు గంగానదీ తీరంలో చేస్తారు, సముద్ర తీరంలో చెయ్యరు. అదో తపస్సంప్రదాయం. సముద్ర తీరంలో తపస్సులు కుదరవు సాధారణంగా. చేసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. నదీ తీరాల్లో చేస్తారు. అందున గంగానదీ తీరం మరీ ప్రసిద్ధం. మరి ఇప్పుడు అత్యవసరంగా కవి దీన్ని గంగ చేయదలుచుకున్నాడు. సముద్ర తీరాన్ని ఏమంటున్నాడు? కవి దలుచుకుంటే ఏమైనా చేస్తాడు. అందుకే ఇది గంగా తీరం అయిపోయింది, సముద్ర తీరంలా లేదు ఇది. ఎందుకుట? మేనిలో పులకలు రేగి. ఈ తరంగం ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే ఆ సముద్ర తీరం అంతా తన మేనులో పులకలు రేగడంతో, రోమాంచం కావడంతో ప్రపూత భగీరథ యత్న సారము. భగీరథుడు ప్రయత్నించి తీసుకొచ్చినటువంటిది ఏదైనా గంగ. అందుకని భగీరథ యత్నము అంటే గంగ, భగీరథ యత్న సారము అంటే గంగా నది.
భగీరథ యత్నానికి సారం ఏమిటి? గంగానది రాకే. ఆ గంగా తీరంలాగే ఈ తీరం అంతా మారిపోయింది, తీరానికి ఒంటి నిండా పులకలు వచ్చినట్టుగా ఉన్నాయి అని ఆ తపస్సును చూసి ఆశ్చర్యపోయాడు. అలిబిల్లి రేణువుల్ గలసి ఆకృతి నీజ పరాయి కళ్లపై నిలిచి క్షణంబులోన ధరణీగతమయ్యడు పిచ్చిగోళ్లకు ఈ అలల తపోవనంబుల గుణంతటి భాగ్యము గల్గే మెనిలో పులకలు రేగి తీరము ప్రపూత భగీరథ యత్న సారమౌ. అప్పుడు అక్కడ వచ్చి ఆ తరంగాన్ని పిలుస్తున్నాడు. ఎందుకంటే అది ఎటువంటిదో ఈయనకి ఏం తెలుసండి, ఒక్కరోజు పరిచయం. అందుకని ఏదో పిల్లతరగా అలా కూర్చొని తపస్సు చేస్తుంది, అందులోంచి బయటికి లేకపోతే అందులోనే మాడిపోతుంది కూడాను. చిన్నపిల్లకి దానికి ఏం తెలుసు, ధ్రువుడు చేసినట్టు చేసేస్తుంది తపస్సు ఏకంగా అని అంటున్నాడు. పిలుస్తున్నాడు, చూడండి ఎంత ముద్దుగా ఎంత మురిపెంగా పిలుస్తున్నాడో, తన అమ్మాయిని పిలిచినట్టుగా చిన్నపిల్లని పిలిచినట్టుగా. అత్సపు మౌనివై జల విహారిణులచ్చెరువందునట్లు నిమ్మెచ్చడు రీతి చేసితివి అమేయత పొమ్మిది చాలునింక ఏమిచ్చిన ఒత్తువమ్మ తమరిచ్చిన మాటను నిల్పుకోరే ఈ పిచ్చుక గూటి ముచ్చటల భేషజముల్ విడిరమ్ము వీచిక. ఈ పిచ్చుక గూటి ముచ్చటల భేషజముల్ విడిరమ్ము వీచిక. అత్సపు మౌనివై, నిజంగానే మహర్షి అయిపోయినట్టు చేస్తున్నావులే పెద్ద బడాయిట, అంత నటన చేయక్కర్లేదు. నీళ్ళు ఎక్కడైనా తపస్సులు చేస్తాయేటి, మాకు తెలుసులే, ఇలాగే ఉంటారు. ఎవరన్నా వచ్చి అట్టిపళ్ళు ఇట్టి 5 రూపాయలు ఇస్తారేమో అని నీకు భ్రమ. అత్సపు మౌనివై, నిజంగా మహర్షులాగే జల విహారిణులు అచ్చెరువందునట్లు జలంలో విహరించేటువంటి జలజీవులన్నీ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా నిమ్మెచ్చడు రీతి చేసితివమేయత పొమ్ము, నిన్ను మెచ్చుకునేట్లా అమేయమైన తపస్సు చేసావు. చాలే, చిన్నపిల్లలు చూడండి ఏమైనా పెద్ద పెద్ద కబుర్లు చెబుతుంటే, చాలే పెద్ద కబుర్లు, నువ్వు పెద్ద ఆరిందాలాగా అన్నానికి రా అంటుంది తల్లి. అలా అనమాట. అమేయ తపం మీద చాలుని. ఇంకా ఏమిచ్చిన ఒత్తువమ్మ, చిన్నపిల్లలు ఏదో ఒకటి మరి ఏదో మిఠాయి ఉండో బెల్లం మొక్కో చేతిలో పెడితే కానీ మాట వినరగా. అందుకని ఏమిచ్చిన ఒత్తువమ్మ, ఏమైనా కానుకలు పట్టుకురమ్మంటావా తపస్సు మానేయడానికి? తపస్సుకు వరాలు ఇస్తారు కదా, ఏం వరం కావాలో కోరుకో, ఈ కవిగారు ఇచ్చేవాళ్ళగా. ఏమిచ్చిన ఒత్తువమ్మ అని తమరిచ్చిన మాటను నిలుపుకోరే. ఇంటికి వెళ్ళి రావయ్యా, రేపు చెబుతాను మిగిలిన వృత్తాంతాలన్నీ అన్నావు కదా, మరి ఆ మాట నిలబెట్టుకోవద్దా? పూర్తిగా తపస్సులో మునిగిపోతే ఎలాగా? ఏమిచ్చిన ఒత్తువమ్మ తమరిచ్చిన మాటను నిలుపుకోరే ఈ పిచ్చుక గోటి ముచ్చటల భేషజముల్ విడిరమ్ము వీచిక. ఇది ఒక సరదా అనమాట. ఈ పిచ్చు గూట్లో కూర్చుని పెద్ద తపస్సు చేస్తున్నట్టు భేషజం అంటే ప్రదర్శన. నిజానికి భేషజం మాట వైద్యం అని అర్థం, భేషజానికి వైద్యం అని అర్థం. ఆంధ్ర పండిత భిషక్కుల భాష భేషజం అని గిడుగు రామమూర్తి గారు పెద్ద పుస్తకం రాసి ఎండగట్టారు మొత్తం గ్రాంధిక భాషని. ఆంధ్ర పండిత భిషక్కుల భాష భేషజం అని. మన పండితులు భాషకి ఎంత వైద్యం చేశారో చూపిస్తాను, ప్రజల్లోకి వెళ్లకుండా భాషను ఎలా ముడుచుకుపోయేలా చేశారో అని ఆయన కోపం వచ్చి ఒక పుస్తకం రాశాడు ఆయన. అలాగే భేషజం అంటే ఆ రాను రాను అర్థం ఏమొచ్చిందంటే ప్రదర్శన అని అర్థం వచ్చింది. వాళ్ళకి చాలా భేషజం ఎక్కువ అంటారు. అంటే కొంతమంది ఆర్భాటాలు అవి చేసి ఎక్కువ ప్రదర్శనలు చేస్తారు లోకంలో గౌరవాన్ని ఎక్కువ పొందడం కోసం. నిజంగా అంత లేదు అక్కడ. హడావుడు ఎక్కువ, అసలు తక్కువ. పైన పటారం లోన లొటారం, వీటినే భేషజాలని. పది ఇప్పుడు కూర్చుని తపస్సు చేసి అలా ముక్కు మూసుకుంటే నువ్వు తపస్సు చేస్తున్నట్టు మేము నమ్మేస్తామేటి ఇక్కడ. పీ పిచ్చుక గూటి ముచ్చటల భేషజముల్ విడిరమ్ము వీచిక. పిచ్చుగూట్లో కూర్చొని చేసేవలే తపస్సులు, కాసేపటికి ఆ గూడు కూలిపోతే ఏం చేస్తావు వెరుమొహం. మా ఇంటికి తపస్సు చేయాలంటే మా ఇంటికి రావచ్చుగా, దేవతార్చన పెట్టుంది, శుభ్రంగా దైవ మందిరం ఉంది, పూజ మందిరం ఈశాన్యమూలలో ఉంది కూడాను, చక్కగా నువ్వు అక్కడ కూర్చొని చేసుకోవచ్చు సుఖంగాను అని. ఈ పిచ్చుక గూటి ముచ్చటల భేషజముల్ విడిరమ్ము వీచిక. చాలే చేసావు కానీ తపస్సు, రా నాకు ఖర్చు అవుతానని చెప్పావు కదా అన్నాడు ఈయన. అత్సపు మౌనివై జల విహారిణులచ్చెరువంద నిన్మెచ్చెడు అచ్చెరువందునట్లు. అత్సపు మౌనివై జల విహారిణులచ్చెరువందునట్లు నిన్మెచ్చెడు రీతి చేసితివి అమేయత పొమ్మిది చాలునింక. ఏమిచ్చిన ఒత్తువమ్మ, ఏమిచ్చిన ఒత్తువమ్మ తమరిచ్చిన మాటను నిలుపుకోరే, తమరిచ్చిన మాటను నిలుపుకోరే ఈ పిచ్చుక గూటి ముచ్చటల భేషజముల్ విడిరమ్ము వీచిక. ఈ భేషజాలు విడిచిపెట్టి రమ్మని కవి పిలిచేసరికి ధర
తరంగం అక్కడి నుంచి బయలుదేరింది. చూసింది, కవి నా కోసం వచ్చాడు, మళ్ళీ ఏదో అంటాడు, నా తత్వం ఈయనకి తెలియదు, ఏదో కాస్త విశ్రాంతి కోసమని ఆగితే ఇంత హడావుడి చేస్తున్నాడు. అందుకని అతనికి ఆ మిగిలిన కథ చెప్పడం కోసం తరంగం కదిలి వస్తుంది. అని నేను అడిగిన తోడనే, అని నేను అడిగిన తోడనే, నన్ను చూచిన పిల్ల తరగ నయనంబులలోతున నాప్యాయము నిండగా, వెనుజూడక తిరిగి వచ్చిన వెనుజూడక నడచి వచ్చే వీణారుతియై. అని నేను అడిగిన తోడనే, ఇలా నేను అడగగానే నన్ను చూచిన పిల్ల తరగ నయనంబుల లోతున ఆప్యాయము నిండగా, నన్ను చూసినటువంటి ఆ పిల్ల తరంగం, బాల తరంగం, కెరటంపు కోన, ఊర్మి కోన, నయనంబుల లోతున ఆప్యాయము నిండగా, కళ్ళ నిండా ఆప్యాయం, ఆప్యాయత అంటాం మనం, భాషాపరంగా అది తప్పు, ఆప్యాయం అనాలి. నయనంబులలోతున ఆప్యాయము నిండగా, వెనుజూడక నడచి వచ్చే వీణారుతి అయి. ఏదో వీణానాదం వినిపిస్తున్నట్టుగా, ఆ వీణానాదం ఒక దృశ్య రూపం వహించి నా దగ్గరికి కదలి వస్తున్నట్టుగా వస్తోంది ఆ తరంగం అన్నాడు. ఆ తరంగం ఎలా నడుచుకుంటూ పిచ్చుగూట్లోంచి ఈ కవి ఒళ్ళోకి మళ్ళీ వచ్చిందో ఒక అందమైన సీసపద్యంలో 23:30 గంటల తర్వాత మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం. సెలవు.